అసెంబ్లీ సమావేశాలు బడ్జెట్ వంటి అంశాలపై ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు వర్క్ షాప్ నిర్వహించారు. తొలిసారి ఎమ్మెల్యేలైన వారికి ఈ వర్క్ షాప్ లో అధిక ప్రాధాన్యమిచ్చారు. బడ్జెట్ పై పీఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ సంస్థ ప్రతినిధులు ప్రెజెంటేషన్ ఇచ్చారు. బడ్జెట్ సమావేశాలపై ఎమ్మెల్యేలకు అవగాహన ఉండాలి, మీకు వచ్చే మంచి ఆలోచనలు సభలో పంచుకోండి అంటూ సూచించారు సీఎం చంద్రబాబు. ప్రభుత్వం తెచ్చే బిల్లులు, పాలసీలపై ప్రతి ఎమ్మెల్యే అధ్యయనం చేయాలి. పబ్లిక్ గవర్నెన్స్ లో ఎమ్మెల్యేలను భాగస్వాములను చేస్తామని భరోసా ఇచ్చారు. ప్రజల నమ్మకం మేరకు వారి సమస్యలపై సభలో చర్చించాలి. అర్థవంతమైన చర్చలకు సభ వేదిక కావాలి అంటూ సూచించారు సీఎం. మెడికవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి. ఇప్పుడు IOI పై 50%, IVF పై 20,000 తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్. మొన్నటి ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేశాయి. చాలా మంది కొత్త ఎమ్మెల్యేలు వచ్చారు. టీడీపీ నుంచి 61 మంది, జనసేన నుంచి 15 మంది, బీజేపీ నుంచి 4, వైసీపీ నుంచి 4 ఎమ్మెల్యేలు కొత్తగా ఎన్నికయ్యారు. మొత్తం 84 మంది కొత్తవారు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. సభలో ప్రభుత్వం తెచ్చే పాలసీలు రాష్ట్రంలోని ప్రజల సమస్యలకు శాశ్వత పరిష్కారాలు సూచిస్తాయన్నారు సీఎం చంద్రబాబు. గతంలో ఒక సబ్జెక్టుపై ఎంత సమయమైనా చర్చించేవాళ్ళమని గుర్తు చేసుకున్న చంద్రబాబు ఎమ్మెల్యేలకు సబ్జెక్ట్ నేర్చుకోవాలనే ఆసక్తి తగ్గుతోందన్నారు. ఇది మంచి పద్ధతి కాదన్న సీఎం నిరంతరం నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. శాఖల్లో ఏం జరుగుతుందో మీకు అవగాహన లేకపోతే నియోజకవర్గానికి ఏం అవసరమో మీకు తెలియదన్నారు సీఎం చంద్రబాబు. బడ్జెట్ సమావేశాలపై ప్రతి ఒక్కరికి అవగాహన అవసరమని స్పష్టం చేశారు సీఎం. అసెంబ్లీలో నాడు ఎన్టీఆర్, సుందరయ్య ఏం మాట్లాడారో ఇప్పుడు పుస్తకాల రూపంలో వస్తున్నాయి. కేంద్రం కూడా ఎంపీలకు ట్రైనింగ్ ప్రోగ్రాంలు పెడుతోంది. మీ నాలెడ్జ్, వినూత్న ఆలోచనలను సభలో పంచుకుంటే తప్పకుండా వినియోగించుకుంటాం. కేంద్ర బడ్జెట్లో కూడా ఏ విధమైన నిధుల కేటాయింపులు ఉన్నాయో స్టడీ చేసుకుంటే మీకు ఉపయోగపడుతుందన్నారు సీఎం చంద్రబాబు. పనిచేయాలన్న ఆసక్తి మీలో ఉంటే ఏదైనా సాధ్యమవుతుంది. మీరంతా ఆదర్శవంతమైన ఎమ్మెల్యేలుగా ఉండాలి. సభలో ప్రతిపక్షం లేదు కదా, మనకేముంది అని అనుకోవద్దు. వాళ్లకు బాధ్యత లేదు, కానీ మనకుందన్నారు చంద్రబాబు. అంతేకాదు, సమస్యలపై మాట్లాడకుండా బూతులు తిడితే ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో స్వాగతించరు. గతంలో అదే జరిగింది. విజన్ 2047 పై మీ అందరి అభిప్రాయాలు తెలియజేయండి. మంచి చర్చ, సమస్యల పరిష్కారానికి శాసనసభ, శాసనమండలి ఇకపై వేదికగా నిలవాలి అన్నారు సీఎం. మొత్తంగా చూస్తే ఆద్యంతం ఆసక్తికరంగా, కొంత హెచ్చరికలతో కొత్తగా అసెంబ్లీలో అడుగుపెట్టిన వారికి సూచనలు, సలహాలతో కొనసాగింది వర్క్షాప్.